వెళ్ళి మంచం మీద కూడా కూర్చోలేని పరిస్థితి. మంచం మనకి వచ్చినేస్తుంది. ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం. ఈ రోజుల్లోనే అలా ఉందంటే ఆ రోజుల్లో ముందుకి నాటలు కొట్టి ముందు చేతికి ఇచ్చి తెలుగులో తిప్పిన ఇంత రోజుల్లో ఆయన అంత గొప్పగా చదువుకొని ఉద్యమ కాగడలెత్తాలే నింగిలో వరలదలిసి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయులే పల్లె పల్లెల్లో మోగన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో బహుజన పాదం ఎత్తాలే కట్టుబడే ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా నువ్వైనా నేనైనా దానికి అనుగుణంగానే నడుచుకున్నాను. దానికి అతిక్రమిస్తే మనం ఏమంటాము ఉరికో లేకపోతే జైలు శిక్షకో రాజ్యాంగాన్ని వ్యవస్థ నడిచే రాజ్యాంగాన్ని ఆయన రచించిన గొప్ప మహానుభావుడు. ఆయన పుట్టింది ఎక్కడో మధ్యప్రదేశ్ లోని నవ్వన గ్రామంలో పుట్టాడు. కానీ ఈ రోజు మనం ఎక్కడో మారుమూల రాంజపురం గ్రామంలో ఆయన జరుపుకుంటున్నాం అంటే దానికి ప్రధాన కారణం ఆయన చదివిన చదువే. ఈ రోజు ఆయన చదువుకుంటేనే ఈ స్థాయికి ఆయన వచ్చాడు ఆ రోజుల నుంచి. అందుకని ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా. నేను మన గ్రామంలో తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పిల్లల్ని పనికి అలవాటు చేయవద్దు. పనికి అలవాటు చేయవద్దు. మీరు ఎన్ని కష్టాలు పడండి, వాళ్ళకి ఒక చదువు నేర్పించండి. ఒకవేళ చదువు రాకపోయినా ఒక సంవత్సరం ఫెయిల్ అయినా 1 సంవత్సరం అయినా వాళ్ళకి చదివిస్తే వాడికి డిగ్రీ స్థాయి వరకు చదివిస్తుంది. డిగ్రీ దాకా వచ్చేటప్పుడు మీరు తిరుగుతున్నాడు